మహబూబ్ నగర్ NH44 జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బూరెడ్డిపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న DCMను ధర్మవరంకు చెందిన APSRTC బస్సు ఢీకొంది. వెంటనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా రాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. 15 మందికి గాయాలయ్యాయి. DCMను ఢీకొట్టిన వెంటనే బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఊహించని ఘటనతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు. నిద్రమత్తులో ఉండగా ప్రమాదం జరగడంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంతమంది బస్సు అద్దాలు బద్దలు కొట్టి బయటపడ్డారు. ఈలోపు స్థానికులు గమనించి మిగిలిన వారిని కాపాడారు. కాసేపటికే బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ NH44 జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బూరెడ్డిపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న DCMను ధర్మవరంకు చెందిన APSRTC బస్సు ఢీకొంది. వెంటనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా రాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. 15 మందికి గాయాలయ్యాయి. ఇక జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే బస్సు అయితే DCMను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రాంతంలో ఉన్నాము. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తంగా ధర్మవరం APSRTCకి చెందినటువంటి ధర్మవరం డిపోకు సంబంధించినటువంటి బస్సు పూర్తిగా హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్న క్రమంలో జడ్చర్లకు సమీపంలో ఉన్నటువంటి బూరెడ్డిపల్లి సమీపంలో యూటర్న్ తీసుకుంటున్నటువంటి DCMను ఢీకొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దాంట్లో దాదాపు 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు ఉటావుటిన పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తర్వాత పోలీసులకు ఇక్కడికి చేరుకున్నారు. ఇక మేజర్ గా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కనుక చూస్తే బస్సులు క్లియర్ గా చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసమై పూర్తిగా మంటలు చెలరేగి కాలిపోయినటువంటి దృశ్యాలను మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇది అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడ మనకు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఈ యొక్క ప్రయాణికులకు సంబంధించి ఉటాయించిన వారంతా కూడా నిద్రలో ఉండడం, ఏం జరిగిందో తెలుసుకునే లోపల కూడా ఇదంతా కూడా ఒక్కసారిగా జరిగిపోయింది. వెంటనే ప్రయాణికులంతా కూడా బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా NH44కు సంబంధించి చాలా చోట్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ప్రమాదాలను పూర్తిగా అంచనా వేయడానికి చాలా సందర్భాల్లో అధికారులు పూర్తిగా దీంట్లో నివారించే చర్యలు చేపడుతున్నప్పటికీ మొత్తంగా ఈ యొక్క బ్లాక్ స్పాట్లలో మాత్రం ఈ ప్రమాదాలు ఆగడం లేదనే తెలుస్తుంది. ఈ 36 మందిలో 15 మందికి గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. మొత్తంగా 15 మందిని కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ట్రీట్మెంట్ అందించి వారిని వారి సొంత స్థలాలకు పంపించారు. మేజర్ గా బస్సు సీటు భాగంలో ఉన్నటువంటి ఇద్దరికి ప్రధానంగా ఎక్కువగా గాయాలైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ప్రమాదంలో గాయపడిన వారందరూ కూడా సురక్షితంగా ఉండడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బస్సు డ్రైవర్ స్పీడ్ గా ఉండడంతో యూ టర్న్ లో టర్న్ తీసుకుంటున్నటువంటి DCM ను
గమనించలేకపోవడం ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా ప్రాణాల భయంతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ శంకర్, థ్యాంక్ యూ.